demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మన గార్డెన్లో తోటకూర ఉంది, హార్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మన మిద్దె తోట ఎలా ఉందో చూస్తూ హార్వెస్ట్ చేద్దాం రండి. సో మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇది పెరుగు తోటకూర. సో ఇదైతే నేను వాటర్ క్యాన్ వస్తుంది కదా, అందులో పెట్టాను. కనకాంబరం ముక్క పెట్టింటే ఇందులో కూడా ఇది వచ్చేసింది. సో ఎంత హైట్గా వచ్చేసింది చూసారా, ఎంత స్ట్రాంగ్గా ఉందో దీని కాడైతే. అలాగే సీడ్స్ కూడా వచ్చేసాయి దీంట్లో అయితే. సో ఇవైతే ఇప్పుడు సీడ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను దీన్ని అయితే తెంపను, సీడ్స్ హార్వెస్ట్కి అలాగే వదిలేస్తా. మిగతా ముక్కల్లో ఉన్నాయి, అవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, ప్రతి ఒక్క కంటైనర్లో కూడా మనకి తోటకూర, పెరుగు తోటకూర ఎలా వచ్చేసిందో. ఇంకా గ్రీన్ కూడా ఉంది, రెడ్ ఉంది, అక్కడ ఉన్నాయి. సో ఇదైతే ఇంట్రడక్షన్లో ముందర ఇలా ఉన్నాయి, ఇవి కూడా తెంపేస్తున్నాను. ఇది చూసారా, బెండ ముక్క పెట్టాను. సో ఇవి ఉంటే ఇది గ్రోత్ కాబట్టి సో మనం దీన్ని తీసేస్తే ఇది ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని తెంపేస్తామండి. నైట్ వర్షం పడిందండి, అలా అందుకే ఇప్పుడు సాయిల్ ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం తెంపితే గట్టిగా అలాగే లాక్కూడదండి, వేరే ముక్క డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. సో మనం వాటరింగ్ ఇచ్చిన తర్వాతే హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా చూసారా, అలా అంటేనే సాయిల్ అంతా పడిపోతుంది. సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ కూడా ఉంది, ఇది టమోటా ముక్కలు పెట్టానండి. సో ఇందులో కూడా వచ్చేసినాయి. అంతా ఇవి కిచెన్ వేస్ట్లోనే వచ్చేస్తాయండి ఆల్మోస్ట్. మనం కిచెన్ వేస్ట్ అండ్ కంపోస్ట్ చేయడానికి వేసేస్తాం కదా, అలా వేసినప్పుడు కూడా అవి చనిపోవండి, సీడ్స్ లాగా ఉండిపోయి కూడా అవి వచ్చేస్తుంటాయి. సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మనం బయట కొనవి ఇలా ఉండవు కదండి. ఇంకా ఉన్నాయి, తీసేస్తా అన్నీ ఆల్మోస్ట్. ఇంకా అక్కడ ఉన్నాయి, అవి కూడా తెంపాలి. అండ్ మనం గార్డెన్లో ముక్కలు పెంచేటప్పుడు ఇలాంటివి గడ్డి ఇలాంటివి వచ్చినప్పుడు పిచ్చి ముక్కలన్నీ తెంపేసేయాలండి. మనం అలాగే ఉంచితే అవి గార్డెన్ అంతా స్ప్రెడ్ అయితే మళ్ళీ అవి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇది రెడ్ తోటకూర అండి. సో ఇవైతే సీడ్స్ వస్తున్నాయి, దీనికి వేలుముడతలాగా వచ్చినాయి. సో దీనికైతే నేను ఇలా వచ్చినప్పుడు మనము నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేస్తే ఆ పెస్ట్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వడానికి అవశ్యకంగా ఉంటుంది. సో ఇవైతే సీడ్స్కి అలాగే వదిలేస్తానండి. సో ఈ కంటైనర్లో కూడా ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇది తెంపేస్తున్నాను. ప్రతి ఒక్క కంటైనర్లో కూడా మనము తోటకూర, మిద్దె తోటలో అయితే మనం ఎంత కావాలంటే అంత తోటకూర హార్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూసారా, ఇది ఎలా వచ్చేసిందో. దీన్ని కూడా తెంపేస్తున్నానండి. ఇది వాటర్ ఆపిల్. సో ఈ ముక్క పెట్టింటే ఇందులో ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇది ఉంటే ఇది డిస్టర్బ్ అవుతుంది, సో అందుకే లాగేస్తున్నానండి. చాలా పెద్దగా పొడవుగా వచ్చింది, పాములాగా ఉంది ఇది అయితే. చూసారా, స్నేక్ లాగా వెళ్ళిపోయింది ఇది. ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి, దాని కాడైతే చిన్న వేరుతోటే అది ఎంత స్ట్రాంగ్గా వచ్చింది చూసారా. అసలు వేరు కూడా తక్కువగానే ఉంది, దీనికైతే బాగా లేతగా ఉంది ఇదైతే అసలు. ఇవి రెండు, ఇది హైబిస్కస్ పింక్ అండి, చూసారా, ఇది లిప్టిక్ మాదిరి కనిపిస్తుంది. అండ్ ఇది లైట్ పింక్. సో ఇవి రీసెంట్గానే తెచ్చాను నేను నర్సరీ నుంచి. సో ఈ ముక్కలు నాటింటే, సో ఇక్కడ చూసారా ఎలా వచ్చాయో చిన్న చిన్నగా. సో ఇది ఈ కంటైనర్ అయితే ఆల్మోస్ట్ ఇంకా దానికి ప్లేస్ కూడా వదలకుండా మొత్తం వచ్చేసాయి. సో ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో ఈ కంటైనర్లు అయితే అన్ని ముక్కలు తీసేసానండి. సో మనము ఇలాంటి ఫ్లవర్ ముక్కలు కానీ ఏదైనా కానీ ఇలా చిన్న కంటైనర్లో మనం పెంచుతాం కాబట్టి, సో అది బాగా గ్రోత్ కావాలంటే ఎక్స్ట్రా 50 ఇలాంటి ముక్కలు ఉన్నా కానీ అవన్నీ తీసేయాలండి, లేకపోతే ఇది గ్రోత్ అంతగా రాదు. సో ఇవైతే తెంపేశాను, ఇవి కూడా
తీసేస్తున్నాను. ఇంకా నాకు చాలా వరకు ప్రతి ఒక్క కంటైనర్లో కూడా ఉందండి. ఇక్కడ కూడా వచ్చేసింది, ఇక్కడ కూడా ఉంది. సో ఇవంతా మొత్తం సాయిల్ మిక్సింగ్లోనే వస్తుందండి. మనం సాయిల్ మిక్సింగ్ చేసినప్పుడు మనం టెర్రస్ పైన ఇలా వేసేసుకుంటాం కదా సాయిల్ అంతా, సో అలా అంతా వచ్చేస్తుంటుంది. చూసారు కదండి, ఇది రెడ్ తోటకూర అండ్ ఇది మల్బరీది. మనము ప్లాస్టిక్ షో ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో, సో ఇది న్యాచురల్ అండి. ఎంత ఫ్రెష్గా అసలు లీవ్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది కూడా సీడ్స్ ఉన్నాయండి ఇందులో కూడా. సో దీన్ని కూడా తెంపేస్తున్నానండి. చూసారు కదండి, ఇంకా ప్రతి ఒక్క కంటైనర్లో కూడా తోటకూర ఉంది. సో ఇది నేను మోస్ రోజెస్ పెట్టింటే ఇందులో కూడా వచ్చేసినాయి. సో ఇది కూడా చూసారా, ఇందులో కూడా ఎక్కువ వచ్చేసినాయి. ఇవి కూడా తెంపేయాలి. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క కంటైనర్లోనూ ఉండే, సో హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో ఇవి కూడా తెంపేస్తున్నానండి. సో ఇదైతే సీడ్స్కి వదిలేస్తాను. సో మనం ప్రతిసారి అంతేనండి, మనము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మనం తోటకూర అనేది వేసుకుంటే చాలా వరకు గ్రోత్ తొందరగా అవుతుంది. సో మనం అలా సీడ్స్ వేసినా కూడా మనము సాధ్యమైనంత హార్వెస్ట్ చేసుకొని ఒక ముక్క అలా వదిలేసామంటే మనకి సీడ్స్ అనేటివి ఇలా రెడీ అవుతాయి. సో మనకి రెడీ అయిన సీడ్స్ లోపల ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. చూడు కనిపిస్తున్నదా, ఇది బ్లాక్లో ఉంది. ఇది సీడ్ అండి. ఉందండి, నేను ఇలా నలిపి చూపిస్తాను. చాలా చిన్నగా ఉంటాయి, అసలు ఆవగింజ అంతా ఉంటాయండి ఇవైతే. ఇది సీడ్ అనమాట. సో మనం ఏదో ఒక కంటైనర్లో ఒక ముక్కని అలా వదిలేస్తామంటే మనకి తోటకూర అసలు స్పెషల్గా మనము సీడ్స్ వేసి పెంచక్కర్లేదండి. ఆటోమేటిక్గా అవి సాయిల్ మిక్సింగ్లోనే వచ్చేస్తుంటాయి. సో అవి గాలి వీసినప్పుడు కూడా గాలికి ఎగిరి కూడా వేరే కంటైనర్లో పడి అలా వచ్చేస్తుంటాయి. సో ఆల్మోస్ట్ నా గార్డెన్లో అంతా అలాగే వచ్చినాయండి. సో ఇవి అంతా చాలా వరకు ఉన్నాయి, అవన్నీ తెంపేస్తున్నాను. అండ్ ఇది పెరుగు తోటకూర చూసారా, లీవ్స్ అయితే ఎంత ఫ్రెష్గా అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారండి. మన మిద్దె తోటలో ఎంత తోటకూర హార్వెస్ట్ చేశానో, ఒక టబ్ అంతా వచ్చేసింది. మనము బయట అయితే అమ్మే వాళ్ళైతే ఇలా వేసుకొస్తారు, కాకపోతే మనం అలా అమ్ముకోకుండా కూడా మన గార్డెన్లో ఇంత తోటకూర హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ గార్డెన్ స్టార్ట్ చేయండి. అందరూ హెల్దీగా ఇంట్లోనే మిద్దె తోటలోనే కాయగూరలు అన్నీ పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.